రైట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ముగిసిన గిల్డో నిర్మాతల సమావేశం ముగిసింది. హఠాత్తుగా సినిమా షూటింగ్స్ ఆపడం భావ్యం కాదని చిరంజీవి అన్నారని నిర్మాతలు తెలిపారు. ఇక నిర్మాతల పరిస్థితి కూడా అసలు బాగోలేదని వివరించినట్లు సమాచారం. అటు కార్మికుల వెర్షన్ కూడా తెలుసుకుంటానని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే నైపుణ్యం కలిగిన పే వర్కర్స్తో పని చేయించుకోవడానికి సిద్ధమైనట్లు వెల్లడించామని నిర్మాత ప్రసన్న కుమార్ చెబుతున్నారు. ఇక గిల్డో నిర్మాతల సమావేశం ముగిసిన తర్వాత కాసేపట్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫెడరేషన్ నాయకులు కార్మికుల సమావేశం కానున్నారు. ఇక 30% వేతనాలు పెంచాలన్న డిమాండ్తో చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ముగిసిన గిల్డ్ నిర్మాతల సమావేశం ముగిసింది. ఇక హఠాత్తుగా సినిమా షూటింగ్స్ ఆపడం భావ్యం కాదని చిరంజీవి అన్నారని నిర్మాతలు తెలిపారు. నిర్మాతల పరిస్థితి కూడా అసలు బాగోలేదని వివరించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా డెస్క్ రూమ్ నుంచి ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, సమావేశం ఏ విధంగా జరిగింది, చర్చలు ఎంతవరకు వచ్చాయి? థ్యాంక్ యూ వరుణ్. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఇటు ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన కార్మికులు తగ్గేదే లేదంటూ ఒకరికొకరు దిగే పరిస్థితి లేదు. దాదాపుగా షూటింగ్స్ బంద్, అంటే నిన్న నుంచి షూటింగ్స్ బంద్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ పరిణామాలను ఒకసారి గమనిస్తూ చూసాం. కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి కూడా, అంటే 30% వేతనాలు ఇస్తున్నటువంటి జరుగుతున్న కొన్ని షూటింగ్స్, అంటే దాదాపు 5 షూటింగ్స్ వరకు జరుగుతున్నాయి. అయితే కొంత మిగతా మాత్రం ఇవ్వలే. అయితే పవన్ కళ్యాణ్ నిన్న షూటింగ్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ది కూడా అన్నపూర్ణ స్టూడియోలో కార్మికులు అడ్డుకున్నారు, ఆ విషయం తెలుసు. సో ఇటువంటి పరిణామంలో అయితే కార్మికులు దగ్గుతారు అనుకున్నని నిర్మాతలు అనుకుంటున్నారు, నిర్మాతలు కొంచెం దిగొస్తారని కార్మికులు అనుకుంటారు. కానీ ఎక్కడ ఎవరు మాత్రం మేము తగ్గేది లేదంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే ఖచ్చితంగా 30% వేతనాలు, ప్రస్తుతం ఉన్న వేతనాలు పెంచాల్సిందే. అలాగే ఈ వేతనాలు కూడా ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వాల్సిందే. ఇటువంటి షరతుకు మాత్రమే మేము తలొగ్గుతాం, ఇటువంటి షరతుకు మాత్రమే మేము ముందుకు వస్తాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ చర్చలకు అటెండ్ కావంటున్నారు. అయితే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి గిల్డ్ నిర్మాతలు ఎవరైతే దిల్ రాజు, తర్వాత పీపుల్స్ మీడియా విశ్వాస్ ప్రసాద్, సురేష్ బాబు, మైత్రి మూవీస్ రవి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. అంటే గిల్డ్కి సంబంధించినటువంటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ చర్చలకు, ఎందుకంటే రెగ్యులర్గా సినిమాలు చేసే వ్యక్తులు మేము ఈ సినిమాల వల్ల మేము నష్టపోతున్నాము, మరింత భారమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి పెంచడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు ఇట్లాంటి ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నారు. అయితే ఈ నిర్మాతలు అనే విషయం ఏంటంటే కేవలం అంటే బయట ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఏ కార్మికులకు కూడా 1200 రూపాయలు 8 గంటలు పనిచేసినందుకు 1200 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సుమారు 1200 తీసుకుంటున్నారు. మేము 30% పెంచి వాళ్ళకు టిఫిన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కల్పిస్తే ఖచ్చితంగా 1700 రూపాయల పైన అవుతుంది. దీనివల్ల మరింత భారం కూడా మాకు అవుతుంది, అంటే 2000 పైన అవుతుంది. సో ఇది సరైన పద్ధతి కాదు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇటువంటి క్రమంలో ఇటువంటి డిమాండ్స్ సరైనది కాదంటున్నారు. అయితే ఈ విషయం తీసుకొస్తే ఇక్కడ కమిషనర్ని కూడా కలిసినటువంటి కార్మిక శాఖ కమిషనర్ కూడా కలిసి ఖచ్చితంగా వేతనాలు చేయాలన్నారు. అయితే ఆ కమిషనర్ అంటుంది అంటే ఇటు నిర్మాతల్ని, కార్మికుల్ని కూర్చోబెట్టి వీరికి ఆమోదయోగ్యమైనటువంటిదని మేము సంధి చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే కార్మికులు మాత్రం తగ్గట్లేదు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా, హీరోలకు సంబంధించినటువంటి అందరికీ టెక్నీషియన్స్ రేట్లు తగ్గించుకోవచ్చు కదా, కార్మికుల పొట్ట ఎందుకు కొడుతున్నారని చెప్పేసి మరొక వైపు అంటున్నారు. అయితే చిరంజీవి ఈ షూటింగ్స్ అయిపోయినట్టే చిరంజీవి చేస్తున్నటువంటి విశ్వంబర కూడా కావచ్చు, అనిల్ రావుపూడితో చేస్తున్నటువంటి సినిమా కావచ్చు, ఈ 2 సినిమాలకు బ్రేక్ పడింది ప్రజెంట్. అంటే చిరంజీవి కూడా షూటింగ్ చేయాల్సినటువంటి చిరంజీవి కూడా షూటింగ్స్ బంద్ చేసుకొని ఇంట్లోనే కూర్చున్న పరిస్థితి. అయితే పెద్ద దిక్కుగా చిరంజీవి నిర్మాతలని ఇప్పుడు ఇంటికి పిలిచాడు. ఇంటిలో కూడా
ఎందుకు ఈ సమస్యలు పరిష్కారం అని చెప్పేసి నేను అన్నారు. అయితే చిరంజీవి కొంత అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఏంటంటే ఉన్నట్టుండి షూటింగ్లు బంద్ చేయడం కాదు, షూటింగ్స్ కనీసం ఒక డెడ్ లైన్ కానీ ఎటువంటిది లేకుండా షూటింగ్ ఆఫ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు నిర్మాతకు నష్టం వాటిల్తుంది, ఇది సరైన పద్ధతి కాదని అంటూనే ఖచ్చితంగా కార్మికులను కూర్చొని మాట్లాడదామని చెప్పేసి అన్నారు. అయితే ప్రస్తుతానికి శ్రీకళ్యాణ్ చెప్తుంది ఏంటంటే చిరంజీవి గారికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్పాం, ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చెప్పాం, దీనికి సంబంధించి కూడా చర్చించుకుంటాం, తర్వాత మీ నిర్మాతలు కూడా ఆయన కొన్ని సజెషన్స్ చేశాడు, దాని ప్రకారం చర్చించుకొని రేపు మళ్ళీ కలుస్తూ ఉంటున్నారు. అయితే ఈ నిర్మాతలతో మాట్లాడిన చిరంజీవి ప్రస్తుతానికి కార్మిక నాయకుల్ని, కార్మిక శాఖ ఉన్నటువంటి కార్మిక సంబంధించిన నాయకులందరినీ ఇంటికి ప్రస్తుతానికి ఆహ్వానించడం తెలుస్తుంది. మరికొద్ది కాసేపట్లో కూడా వాళ్ళు కూడా కలుస్తారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వారు దేనికోసం చేస్తున్నారు, వారికి జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఇదే ఫిలిం ఛాంబర్కు సంబంధించినటువంటి పెద్దలతో కూడా మంచు విష్ణు కూడా, మా అసోసియేషన్ కూడా, మా ప్రస్తుతానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా చర్చలు చేస్తున్నారు. ఇటు కార్మికులతో కూడా చర్చలు చేస్తున్నారు. అంటే ఆర్టిస్టుల సైడ్ నుంచి కూడా వారు కొంత రెమ్యునరేషన్స్ విషయంలో కూడా మీరు తగ్గించుకోవాలి అనేది కూడా నిర్మాతలు గతంలో చెప్పినటువంటి వారి వాస్తు చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం అశోక్, అయితే నిర్మాత ప్రసన్న కుమారు ఒక మాట చిరంజీవితో చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. నైపుణ్యం కలిగిన పే వర్కర్స్ చేతే పనిచేయించుకుంటానికి కూడా సిద్ధం. అంటే నేను అన్నట్లు వచ్చే వాళ్ళే వస్తారు, లేదంటే ముంబై నుంచి తెప్పించుకుంటామంటూ కూడా కొన్ని సినిమాలు కూడా స్టార్ట్ చేసి ముంబై నుంచి కూడా తెప్పించుకున్నారు కొంతమందిని కూడా. సో ఆల్రెడీ ఇక్కడ పే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఎందుకు ఇక్కడ జరుపుతో ఆపేసిన, షూటింగ్ ఆపేసిన ముంబై నుంచి తెప్పించుకోవాల్సిన అంత అవసరం ఏంటంటూ కూడా ఇక్కడ వాళ్ళు వర్కర్స్ అందరూ కూడా ధర్నా చేశారు. సో మళ్ళీ ఈ విధంగా మాట్లాడటం అనేది చర్చలకు కాకుండా కొంత వివాదాలకు దారితీస్తుంది. ప్రసన్న కుమార్ మాట్లాడుకోవచ్చా? అయితే ముఖ్యంగా ప్రసన్న కుమార్ చెప్పిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి 1200 రూపాయలు ఇస్తున్నాం, తర్వాత ఇప్పుడు దాంట్లో మనం చూసుకోవచ్చు ఫైటర్కి సంబంధించినటువంటి కార్మికులకు వచ్చేసి 3,500 నుంచి 5,000 వరకు ఇస్తారు 8 అవర్స్ కాల్ షీట్కి. ప్రస్తుతానికి ఇలా కాకుండా కెమెరా అసిస్టెంట్స్ కావచ్చు, ఇట్లా కార్మికులు అందరూ కూడా పేమెంట్స్ అందరూ కూడా 1,200 పైనుంచే దాదాపు 5,000, 1,200 నుంచి 5,000 వరకు ప్రజెంట్ ఇస్తున్నాం. ఒకవేళ 30% పెంచగలిగితే ఒక్కొక్కరికి వారు చేసిన టిఫిన్స్ కావచ్చు, అలవెన్స్లు ఇవన్నీ చేసుకుంటే దాదాపు ఒక సామాన్యటువంటి ఒక ఆఫీస్ బాయ్ అంటే ప్రొడక్షన్ బాయ్ నుంచి టెక్నీషియన్ వరకు 2,000 నుంచి 10,000 అవుతుంది. ఒక్క రోజుకి ఒక్కరికి 10,000 చేస్తే షూటింగ్లో వచ్చేసి దాదాపు 80% వరకు కార్మికుల సహకారంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇలా చేసుకుంటూ పోతే సినిమాల భారం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక నైపుణ్యం గురించి వస్తే చాలామందికి మాకేంటంటే టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి విషయం ఏంటంటే నిర్మాతలు అనేది అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా ఇంత వేతనాలు లేవు, మంచి వేతనాలు ఇస్తుంటే కూడా నైపుణ్యం కలిగిన వ్యక్తులకే లేదు. వీళ్ళు ఇటువంటి టైంలో ఇట్లా షూటింగ్స్ ఇబ్బంది పెట్టి సినిమాలను ఆఫ్ చేసే విధంగా చేయడం సరైన పద్ధతి కాదని, దీనివల్ల బాంబే నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడ లేదు, తెలుగు ఇండస్ట్రీలోనే ఇంత పేమెంట్లు ఎందుకు ఉన్నాయి, బాంబేలో ఇంత లేవు, పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలో ఇంత లేదు, తమిళనాడులో ఇంత లేదు, సౌత్లో ఇంత లేదు. కేవలం అంటే బాలీవుడ్ అంటే ఇండస్ట్రీ, మన బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. సో అక్కడ మార్కెట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ కూడా వేతనాలు ఇంత పెద్ద ఎత్తున లేవు. కానీ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావాలని కార్మిక నాయకులు వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఇండస్ట్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మాత్రం వీరి నిర్మాతలు చెప్తున్నటువంటి విషయం. దీనికి తగ్గేది లేదు, అవసరమైతే షూటింగ్లు బంద్ చేసుకొని ఉంటాం కానీ వీరికి తగ్గేదే లేదని చెప్పేసి వారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్. కరెక్టే, ఇప్పుడు మీరు చెప్పినా అన్నారు, మరి వాళ్ళతో ఎవరా పేరేది? సుప్రియానేనా? ఉందా, చూసావా? అర్జెంట్ వెళ్ళి సాగర్ తెచ్చుకోండి. సాగర్ ఫోన్ ఆఫీస్ కట్టింది తొందరగా 4G. ఎందుకు